మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దేవరకొండ నియోజకవర్గంలో బిజీగా గడిపారు. దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని చింతపల్లి సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే నేనావత బాబు నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ మంచికంటి ధనంజయ అర్చకులు ఎమ్మెల్యేలకు మంత్రికి వేద మంత్రోచ్చరణలతో మధ్య ఘనస్వాగతం పలికారు. బాబాకు గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఎంపీపీ రేఖా శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో ముఖ్య నాయకులు కార్యకర్తలతో కాసేపు మాట్లాడుతూ దేవరకొండ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తాను అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. సాయి సన్నిధిని దర్శనం చేసుకున్నాం. వెంకటేశ్వర ఇక్కడ పెద్ద గుడి కడుతున్నాం. బాలనాయక్ గారు చెప్పిన దానికి 20 కోట్లైనా బ్రహ్మాండం ఒక సంవత్సరం రోజు దేవరకొండ అందరూ వచ్చి చిన్న శ్రీశైలం చిన్న తిరుపతి లాగా అందరం దర్శనం చేసుకున్నాం. కానీ అపూర్వంగా దర్శించబోతున్నాం. అందుకని ఈరోజు మొదటిసారి స్వాగతం పలికిన మీకు మీ అందరినీ కల్పించుకునే అవకాశం కల్పించిన మా తమ్ముడు బాలనాయక్ గారు ముందు ఇంకా కూడా పెద్ద పదవుల్లో ఉండాలని మేమేంటంటే 6 సార్లు ఎమ్మెల్యే ఎంపీగా మాకు గాలిగా ఉన్నన్ని రోజులు పనిచేస్తాం. ఈ 5 ఏళ్ళు గట్టిగా పనిచేస్తాం. మన దక్షిణ తెలంగాణలో ఇలా మోహన్ లంబాడి సోదరునికి ఇలా ఈఎన్సీ పదవి ఇప్పించినాం. అదే జడ్చర్ల ప్రాంతం రంగారెడ్డి కూడా గ్రామానికి చెందిన పెద్ద ఐఆర్ఎస్ ఆఫీసరు సింగరేణి సంస్థ 1,00,00,000 కోట్ల సంస్థ 70,000 మంది ఉద్యోగులకు ఉండే సంస్థకు బల్లాం నాయక్ అనే మన